యా మీకు మాకు అవి అలవాటు అయిపోయినప్పుడు ఇక ఎంత దూరంలో ఉన్నాయి చూసాక చేతికి పడితే వస్తాయి ఉరికొస్తాయి. మాకు అలవాటు అయిపోయింది. మీ దగ్గరనే ఉంది, నువ్వు కూర్చున్నావా మంచిగా నీట్గా ఎంత దూరం అయినా కూడా వస్తాయి. ఉంటారా పిల్లలు అనేది 10 జతలు తీసుకోవాలి. వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నాయి. 2024 ఆగస్ట్ 20 తారీఖు 24 ఆగస్ట్ 20 తారీఖు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉన్నది. బస్ రూట్ ఉన్న కాడికైతే తీసుకొచ్చి ఇస్తాం. ఏమంటే ఇస్తాం, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటుంది. ఎందుకు మీకు 100 కిలోమీటర్లు అయితే ఈజీగా వచ్చి తీసుకొని పోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీదే ఉంటుంది, మరి తక్కువ పడదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 500-600 పడుతుంది. అందుకే చెప్తాను, మీరు ఇక్కడికి వచ్చిందని తీసుకోవచ్చు. 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 5 తీసుకున్నా, 10 తీసుకున్నా మీ ఇష్టం, మీ ఇష్టం. కాకపోతే మేము పంపించాలంటే 10 జతలు అంటే 20 పిల్లలు అయితేనే తీసుకోవాలి. 20 పిల్లలకు అయితే తక్కువ అయితే వాళ్ళు ఏమీ అవసరం లేదు, మేము ట్రాన్స్పోర్ట్ చేయం. టైం వృధా అయిపోతుంది, మాకు టైం వేస్ట్ అయిపోతుంది. పిల్లలు అయితే బాగున్నాయి, హెల్త్ కండిషన్లో ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఈ రోడ్ల పొంటి పెట్టి అమ్ముతారు టర్కీ కోళ్ళు, సీమ కోళ్ళు, కడక్నాథ్ కోళ్ళు, ఏమంటారు అవి గిరిరాజా కోళ్ళు, అసీల్ కోళ్ళు అమ్ముతారు. వాటికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సీమ కోళ్ళ గురించి చెప్తాను నేను. ఇట్లా టర్కీ కోళ్ళు అంటే ఎక్కువ మేల్స్, అవి పుట్టుడే మేల్స్ ఎక్కువ పుడతాయి. అదృష్టం ఏంటంటే ఇది టర్కీ కోళ్ళు యూరోపియన్ దేశాలలో అన్నీ ఇష్టంగా తింటారు. యూరోపియన్ దేశాలల్లో వేరే కోడి లేదు, ఎక్కువ టర్కీ కోళ్ళే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి చల్లదనం ఉంటుంది కదా, అవి ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతాయి. టర్కీ కోళ్ళని మించింది ఏది లేదు. 8 కిలోల సైజుకి పోతుంది. మేకను కోసినంత కూర వెళ్తుంది, నార్మల్ కూర వెళ్ళదు దానికి. అది ఎట్లా అయిన వాతావరణంలో ఏమైనా బతుకుతుంది, ఏదైనా తిని బతుకుతుంది. ఆకుకూరలు, ఏర్లు, ఆకులు, అల్లము మిగిలిన అదే సేమ్ టు సేమ్ వీటికి అలాంటి అలవాట్లే ఉంటాయి. సీమ కొండ ఎలాంటి పరిస్థితులు అయినా మన దగ్గరే బతికేది ఏది సీమకోడి. ఆకుకూరలు ఇంట్లో మిగిలిన వేస్ట్ తింటుంది, అన్నం మిగిలితే అన్నం వేస్తే తింటుంది. కంట్రోల్ బియ్యం వేసి పెంచుకోవచ్చు. ఫ్రీ రేంజ్లో ఉన్న వాళ్ళైతే ఒక్క గింజ దాన వేయకుండా అవి బతికేస్తాయి. ఇక మాకు ఎంతో దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ. చూస్తారా ఇవన్నీ ఉన్నాయి కదా, మాకెంతో దగ్గరగా ఉన్నాయి పిల్లలు, మాకు ఎంతో దగ్గరగా ఉన్నాయి బ్రదర్ ఈ పిల్లలు. వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉన్నది. 10 జతలు తీసుకోవాలి. వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నది. ఇది 9989251706. వరంగల్ మెయిన్ సిటీ 9989251706. ట్రాన్స్పోర్ట్ అందరికీ ఉన్నది. 10 జతలు తీసుకోవాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీవే ఉంటాయి. ఇప్పుడున్న ఈ సైజు ప్రకారం అయితే 2 నెలల పిల్లలు. ఓకేనా, మాకు అలవాటు అయిపోయినప్పుడు ఇక పట్టుకో చూసిరా ఎట్లా ఉన్నాయి. మాకు అలా అలవాటు అయిపోయినాయి. సైజులు బాగా వచ్చినాయి. సైజులు ఎట్లా వచ్చినాయి చూడండి. 10 జతలు తీసుకోవాలి. 10 జతల కన్నా తక్కువ ఉంటే అవసరం లేదు, ఎందుకంటే పిల్లలు కొన్నే ఉన్నాయి. ఇంక మళ్ళీ ఇచ్చే వాళ్ళకి కష్టం అవుతుంది. అయితే 10 జతల కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకు ధరలు చాలా తగ్గిపోతాయి. ఒక 50 పిల్లలు తీసుకునే వాళ్ళు ఉంటారు, 100 పిల్లలు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ధరలు చాలా తగ్గించేస్తాం, చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఫామ్ పెట్టుకుంటారు కదా. అది పెద్దగా అయితే మాత్రం నార్మల్గానైతే ఇది 700 రూపాయలకు ఒకటి పోతుంది. జత 1500 వరకు ఇది ధర ఉంటుంది. మేము అమ్మినాం. మా దగ్గర పోయినసారి తీసుకున్న వాళ్ళు చాలామంది 1200 జత నుంచి 1500 జత వరకు అమ్ముకున్నారు. 100 తీసుకున్న వాళ్ళు అమ్ముకున్నారు. పెద్దగా అయినాక అమ్ముకుంటారు. కొంతమంది కొన్ని ఉంచుకుంటారు, కొన్ని అమ్ముకుంటారు. ఏదో ఒకటి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవాలి బ్రదర్. ఇంటికాడ
చదువుకున్న పొలాలు ఉంటారు, కొద్దిగా పొలాలు ఉంటాయి, చిలకలు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, పెద్ద జాగాలు ఉంటాయి, దొడ్లు ఉంటాయి. ఆ, ఇలాంటి స్థలాలలో వీటికి చాలా అవసరం. ఇవి లేకుంటే ఇవి ఉన్నాయంటే మీ ఇంటి చుట్టూ కొద్దిగా కళ ఉంటుంది, పాముకు కూడా కళ ఉంటుంది. చూసే వాళ్ళు చాలా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు నా దగ్గర కొన్ని తీసుకుపోయారు అనుకో, వారం 10 రోజులలో మీరు ఇవన్నీ అమ్మేసుకోవచ్చు. అడుగుతారు చాలామంది. నేను ఉదాహరణకు మీకు ఒక 300 రూపాయలకు జత ఇచ్చింది అనుకోండి, మీరు అక్కడ 600 జత అమ్ముకోవచ్చు. తీసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోవాలి. 600 జత అమ్ముకోవచ్చు. ఎన్ని రోజులలో కూడా ఈ అమ్ముడు పోవచ్చు. ఒక్కడే నీ దగ్గర ఉన్నాయని కొనుక్కోవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే జరిగింది నాకు అట్లా. చాలామంది తీసుకున్న వాళ్ళ ఏమంటే అమ్ముకొని మళ్ళీ ఆర్డర్ పెట్టి మళ్ళీ తీసుకున్నారు. ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ధరకి ఇస్తే దానికన్నా డబల్ రేట్కి అమ్ముకోవాలండి. అందరు యూట్యూబ్లలో చూసి కొనరు కదా, యూట్యూబ్ గురించి అందరికి తెలియదు కదా, యూట్యూబ్లో ఏమున్నాయని అందరు సర్చింగ్ చేయరు కదా. అక్కడ స్థానికులు అడుగుతారు. ఒక 10 రోజుల తర్వాత ఏరాది సీమకోళ్ళు మాకు ఎక్కడి నుంచి తీసుకొచ్చినామంటే తీసుకోనొచ్చు. నేను ఒక 300 జత ఇస్తే 600లకు తక్కువ జత అమ్మొద్దు. మీరు మాత్రం అక్కడ 600లకు తక్కువ జత అమ్మొద్దు. అయితే అమ్మొద్దు, లేకపోతే ఉంచుకొని మీరే మా కొద్దిగా తగ్గించుకొని కూడా ఇవ్వచ్చు. అట్లా ఏదంటే ఖాళీగా ఇంటికాడ అట్లా చేసుకోవాలి. పెద్దగా అయిందంటే బాగానే ఉంటాయి. ఇది వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నది. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ పొద్దుకొచ్చిన పిల్లలు బ్రదర్, ఇవి పెట్ట చూడండి ఎట్లున్నది. 2.5 కేజీలు ఉన్నది. ఇది మంచి ఒరిజినల్ తూర్పు జాతికి సంబంధించిన పెట్ట. ఇది ఈ 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఇది బ్రీడర్. ఇంతకుముందు పాలాపురాస్ ఉండే, అది దాని విస్తారంలో ఇది వచ్చింది. ఇప్పుడు 8 నెలలు ఉన్నది. ఇప్పుడే క్రాసింగ్ వచ్చింది. ముందు మాత్రం ఇప్పుడే దేదన్నా 3 కేజీలు ఉన్నది. దానికి వచ్చిన పిల్లలు ఈ ఫస్ట్ క్రాసింగ్ మేము ఇది పెట్టి, ఇది తక్కువ ధరకు వచ్చినప్పుడు తీసుకోవాలి. చిన్నపిల్లలు పెద్దగా అయితే ఈ పిల్ల దాదాపు 4 కేజీ పోతుంది. అంటే ఏజీ పెరిగినా కొద్దిగా. ఈ సంక్రాంతి మళ్ళీ సంక్రాంతికి మాత్రం భారీ పెద్ద పంజాలకు పనికి వచ్చే పిల్లలు బ్రదర్. ఇవి ఈ పెట్ట కూడా పంజా మాడుతుంది, మామూలు పెట్ట కాదు అది. దాని కాళ్ళు చూడండి ఎట్లున్నాయి. తెల్ల కాళ్ళు, బిడం కాళ్ళు, దూరం దూరం ఉంటాయి కాళ్ళల్లో. చాలా బాగుంటుంది ఈ పెట్ట.